బాప్తిజం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనదండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దానిని ఎవరు నిర్లక్ష్యము చేయవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు. అయితే ఒక మాట మన హృదయంలో కలుగుతూ ఉన్నది. అసలు బాప్తిజం ఎందుకు, బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? బాప్తిజం తీసుకుంటేనే పరలోకంలోనికి వెళ్తామా? ప్రభువుని నమ్మితే చాలదా? ప్రభువుని నమ్మినట్లే ఇతర దేవతలు దేవుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా మేము నమ్ముకుంటే నష్టమా? యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంని మనము మొట్టమొదటిగా ఈ 24 వచనాల వరకు మనం చదువుకున్నాం కదా, వాటిలో మొట్టమొదట 20వ వచనాన్ని మనము చదువుకొని క్లుప్తంగా మనం దాని గురించి ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు అడుగు వేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, వ్యర్థుడా, క్రియలేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? 21వ వచనంలో ఈ మాట స్పష్టంగా వ్రాస్తా ఉన్నాడు. అబ్రహామును గురించినటువంటి ఈ సందర్భాన్ని మనకు కనబరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అబ్రహాము ఎలా ఉన్నాడు? మనకు పితరుడుగా ఉన్నాడు, మన విశ్వాసమునకు తండ్రిగా, లేకపోతే విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు కదా. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును గురించినటువంటి ఆ బలి అర్పణను గురించినటువంటి మాటలు గడిచినటువంటి ఎపిసోడ్లో మనం ఆదికాండమును 22వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఆ 12వ వచనంలో దేవుడు మాట్లాడిన మాటను కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దానిని బట్టి అబ్రహాము విశ్వాసము కలిగిన వాడు, అబ్రహాము యొక్క విశ్వాసం ఎంత బలంగా ఉన్నది, ఎంత లోతుగా ఉన్నది అనేటువంటి మాటలు మనకు స్పష్టంగా ప్రభువు మాట్లాడాడు. అక్కడ వ్రాయించినటువంటి వాడుగా కూడా ఉన్నాడు. మనం మరలా అవి చదివితే మనకు ఎంతగానో ఆశ్చర్యకరంగా ఉంటాయి. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు ఒకసారి చదివి అర్థమైపోయింది విడిచిపెట్టకూడదు. మనము ఒకసారి మొదటిసారి చదివితే కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. మరొకసారి చదివితే ఇంకొంచెం లోతుగా మనము దేవునితో నడవడానికి, ఇంకొంచెం లోతుగా మనం దేవుని దగ్గరికి వెళ్ళటానికి, మన విశ్వాసయాత్రలో మరింతగా దేవుని మనం హత్తుకోవటానికి, మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివే కొద్దీ, అందులోపలికి మనం వెళ్ళే కొద్దీ దేవుని యొక్క ప్రేమ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 21వ వచనంలో మనం చదివినప్పుడు అబ్రహాము ఇస్సాకును గురించినటువంటి ఆ బలి అర్పణ విషయంలో దేవుడు అంటున్నాడు, బలిపీఠం మీద బలి అర్పించినప్పుడు. వాస్తవంగా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట కరెక్టా తప్ప? ఆదికాండం గ్రంథంలో దేవుడు బలిని కోరుకున్నాడు, అబ్రహాము అంగీకరించి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు, కత్తి కూడా ఎత్తాడు కదా. కానీ కత్తి దించక మునిపే, బలి అర్పణ చేయక మునిపే దేవుడు అబ్రహాముని పిలిచి ఆపివేశాడు. ఇస్సాకును బలి అర్పించలేదు కదా వాస్తవంగా అక్కడ. కానీ ఇక్కడ యాకోబు ఏమంటున్నాడు? అబ్రహాము బలి అర్పించినప్పుడు అనేటువంటి మాట అక్కడ వ్రాయించాడు. అంటే ఆదికాండంలో మోషే వ్రాసినటువంటి ఆ సందర్భము వాస్తవమైనదా? ఇక్కడ నూతన నిబంధనలో యాకోబు భక్తుడు వ్రాసినటువంటి ఈ మాట నిజమైనదా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ మాట చదివినప్పుడు మనం
జనరల్గా కామన్గా అలా చదువుకుంటూ వెళ్తాం. ఆగి ఆలోచన చేస్తే మనకు అనుమానం కూడా వస్తుంది. ఒకవేళ అబ్రహాము జీవిత సమయంలో యాకోబు లేడు కాబట్టి బలి అర్పించాడు అని అనుకున్నాడా, లేకపోతే యాకోబు ఇక్కడ పొరపాటున వ్రాసాడా? కొన్ని అనుమానాలు మనకు కలుగుతూ ఉంటాయి. కానీ మనం వాస్తవంగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి దీని అర్థము, ఆదికాండంలో బలి అర్పించలేదు ఇస్సాకుని, కానీ యాకోబు మాట్లాడుతున్నటువంటి సమయమున దేవుడు వ్రాయిస్తున్నటువంటి మాట, బలి అర్పించినప్పుడు తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద బలి అర్పించినప్పుడు, అంటే అర్పించేసినట్లుగా దేవుడు భావించాడు. కారణం ఏంటి? దేవుడు గనక ఒక మాట అబ్రహాము ఆగు అని అనకపోతే, ఒక సెకను ఆ మాట పలకటం లేట్ అయితే అబ్రహాము బలిగా ఇస్సాకుని అర్పించేసేవాడే. అబ్రహాము దేవునికి ఇవ్వటానికి ఇస్సాకుని బలిగా అర్పించడానికి వెనుదీయగలేదు అనేటువంటి సత్యము దేవుడు తెలుసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అంటే మన జీవితాల్లో కార్యము జరిగించడానికి మనం సిద్ధపడాలి, దానిని కొనసాగించడానికి కూడా మనము అడుగులు వేయాలి. మన అడుగు మనం వేస్తూ ఉంటే దేవుడు మనలను చూస్తూ ఉంటాడు, మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మనకు వచ్చినటువంటి పరిశోధనలో మనం నిలబడుతున్నామా లేదా ఆయన ఊహించడం కాదు, ఆయన నిర్ణయించేవాడుగా ఉంటాడు. ఆయనకు తెలుసు మనం బలి అర్పిస్తామా లేదా. అబ్రహాం బలిగా ఇస్సాకుని అర్పించగలడా లేదా ఆయనకి తెలుసు, కానీ పరీక్షలో నిలబడతాడా లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు చాలా ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ ఈ యొక్క మాటను మనము ముందుకు వెళ్ళినట్లయితే, బలిగా అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? పొందాడు కదా. ఎందుకు అంటే విశ్వాసము 22వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22, 23 వచనాలు కూడా మనం చదువుకుందాం. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగ చేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. 23వ వచనం, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏది నీతిగా ఎంచబడింది? దేవుని నమ్మటం అనేటువంటిది నీతిగా ఎంచబడింది. దేవుని నమ్మకపోతే నీతిగా ఎంచబడలేరు. మనము దేవుని యొక్క మాట వింటున్నాం, విన్నావా అని దేవుడు అంటే విన్నాను ప్రభువా అంటున్నాం, కానీ అది మనం చేస్తేనే, అది క్రియారూపకంగా వెళ్తేనే దేవుడు దానిని అంగీకరిస్తూ ఉంటాడు. విశ్వాసము లేని క్రియలు వ్యర్థం కదా. విశ్వాసం అనేటువంటిది క్రియలతో కూడి ఉండాలి. దేవుడు చెప్పాడు, నువ్వు చేస్తున్నావా లేదా? చేస్తాను ప్రభు అంటున్నావు, కానీ చేయట్లేదు కదా. అది క్రియలు దానిని జరిగించాలి, క్రియాపూర్వకంగా అది నీ జీవితంలోది నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి. అందుకే ఈ యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం కూడా మనం చదివినప్పుడు, మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనుష్యుడు ఎలా ఉంటాడంటే విశ్వాస మూలమున మాత్రమే కాకుండా క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేను విశ్వాసంగా ఉన్నాను, కానీ నా క్రియలు ఉండాలి కదా. మీరు విశ్వాసులే, మీరు క్రియలు చూపించాలి. క్రియల్లో దేవుడు మిమ్మలను మీరు విశ్వాసులుగా మార్చాడు, కానీ మీరు క్రియ చేస్తేనే అది దేవునికి మహిమ. మీరు క్రియ చేయకపోతే దానివల్ల ప్రయోజనమేమీ ఉండదు. దేవుడు అట్లాగా మనలను పరిశోధించినప్పుడు మనము
క్రియారూపకముగా దానిని జరిగించాలి. అందుకే 26వ వచనంలో కూడా ఒక మాట వ్రాస్తా ఉన్నాడు యాకోబు. ఏమంటా ఉన్నాడు? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో, ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రాణము లేని శరీరము అది దేంతో సమానము? జీవము లేని దానితోటే. చచ్చిన స్థితిలోనే మనం ఉంటే అలా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక శరీరం ఉంది, నేను బ్రతికున్నా, మాట్లాడగలుగుతా ఉన్నా, చేతులు ఎదుగుతున్నాను, దించుతా ఉన్నా, స్తోత్రం చెప్తున్నా, నోరు మాట్లాడుతూ ఉంది, చూస్తూ ఉన్నా కదా. కానీ నాలో ప్రాణం పోయిందనుకోండి, నేను చేతులు ఎత్తలేను, మాట్లాడలేను, చూడలేను. మీరు నన్ను కొట్టినా ఏం చేసినా చలనం లేని స్థితి ఉంటుంది కదా. కారణం ఏంటి? జీవం లేదు, ప్రాణం లేదు, చచ్చినటువంటి వాడిగా నేను పడున్నా. దానివల్ల ప్రయోజనం లేదు. ప్రాణం లేకుండా మన శరీరం ఎలాగా ఉపయోగం లేనటువంటి దానిగా ఉంటుందో అట్లానే మన క్రియలు లేకపోతే మన విశ్వాసము కూడా అలాంటిదేనంట. ప్రాణము లేని శరీరము నిష్ప్రయోజనంగా ఎలా ఉంటుందో క్రియలు లేనటువంటి ఆ విశ్వాసము, అంటే నేను విశ్వాసనండి, యేసయ్య నమ్ముతున్నా, యేసయ్య ఆరోగ్యమిస్తారని నమ్ముతున్నా, ఆయన నన్ను ముట్టుకుంటే నాకు విడుదలని నేను నమ్ముతున్నా, ఆయన నా బిడ్డలను ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నా, మంచిదే. కానీ క్రియలు ఉండాలి కదా, క్రియలు ఉండాలి కదా. నీ విశ్వాసమునకు పరీక్ష ఎదురైనప్పుడు అది క్రియలో నువ్వు చూపించగలిగితేనే అది జీవము కలిగినటువంటిదిగా ఉంటుంది. ఆ విశ్వాసము ప్రాణము కలిగినటువంటిదిగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడటం మాత్రమే కాదు, కానీ విశ్వాసముతో మనము అడుగులు వేయాలి, విశ్వాసముతో నడవాల్సిందే. మన మాట విశ్వాసపూర్వకంగా ఉండాలి, మన జీవితము విశ్వాసంగా ఉండాలి. దేవుని యందు మనము చూపించేటువంటి ఆ క్రియలు ఇవన్నీ ఎలా ఉండాలంటే మనము దేవుని కలిగినటువంటి వాళ్ళంగా, క్రియాపూర్వకంగా మనము రుజువు చేసేటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము యేసయ్యలో విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసం ఏం చేస్తుంది? దేవుని యొక్క కృప మనలను నడిపించడానికి సిద్ధంగా ఉంటుంది, మనం విశ్వాసము కలిగి ఉంటే. కానీ ఆ యొక్క విశ్వాసము మనలో క్రియలు కూడా కలుగజేస్తే దేవుని యొక్క శక్తి మన మీదకు దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొకసారి చెప్తున్నా చూడండి ఈ యొక్క స్టేట్మెంట్. మనము దేవుని యందు విశ్వాసులముగా ఉన్నాం, క్రీస్తునందు విశ్వాసమును కలిగి ఉన్నాం. ఆ సమయంలో దేవుని యొక్క కృప ఎలా ఉంటుందంటే మనలను ఆవరించడానికి, మనలను కాపాడడానికి, మన పక్షముగా కార్యాన్ని జరిగించడానికి, మనకు తోడుగా ఉండటానికి సిద్ధంగా ఉంటుంది విశ్వాసము కలిగి ఉన్నప్పుడు. ఆ విశ్వాసం క్రియారూపకంగా కూడా మారిందనుకోండి, విశ్వాసం మనం కలిగి ఉండడం మాత్రమే కాదు, అది క్రియలో కూడా మనం చూపిస్తున్నామనుకోండి, చూపించగలుగుతా ఉన్నామనుకోండి, దేవుని యొక్క శక్తి మన మీదకు బలంగా, బహుబలంగా దిగి వచ్చి మనలను బహుగా ఆశీర్వదించి నిలవబెడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది విశ్వాసము క్రియతో కూడా మనం కలిగినటువంటి వాళ్ళంగా ఉంటే. అర్థమైంది కదా ఇప్పుడు? ప్రియ దేవుని బిడ్డలారా, నేను రక్షించబడ్డాను అని అనుకోవడం కాదు, యేసయ్యందు నేను నమ్మకం ఉంచుతున్నాను అనుకోవడం కాదు. అపోస్తుల కార్యముల గ్రంథములో తెలియజేయబడినటువంటి రీతిగా 2వ అధ్యాయము 38వ వచనములో మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం పొందండి అని చెప్తే ఆహా ఓకే అని వాళ్ళు వెళ్ళిపోలా. వాళ్ళు బాప్తిజం పొందారు,
మారుమనసు పొందారు, పాపక్షమాపణ కోసం బాప్తిజం పొంది 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. నువ్వు మందిరానికి వెళ్ళటం కాదు, మందిరానికి మెంబర్షిప్ నువ్వు కట్టడం కాదు, సంవత్సరానికి 100 రూపాయలు, 50 రూపాయలు, 500 ఎంతో ఆ చర్చి డెవలప్మెంట్ కోసం కొంత ఆఫరింగ్ నువ్వు ఇస్తా ఉన్నావు. అది కాదు మెంబర్షిప్ అంటే. నువ్వు సంఘములో చేర్చబడాలి, సంఘానికి వెళ్ళటం కాదు. ఆ సంఘములో నువ్వు చేర్చబడాలంటే బాప్తిజం పొందినటువంటి ఆ లిస్టులో నువ్వు ఉండాల్సిందే. ప్రభు యొక్క శరీర రక్తములను అక్కడ పొందాల్సిందే, పాలుపంపులు పొందాల్సిందే. అప్పుడే నువ్వు సంఘంలో సభ్యుడుగా ఉన్నావు. ఏదో నామకార్థంగా ఉండటం కాదు, కానీ నామకార్థంగా మందిరానికి వచ్చి ఆఫరింగ్ ఇవ్వటం కాదు, కానీ సంఘములో చేర్చబడినటువంటి అనుభవము బాప్తిజం నేను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట, మనము ఈ యొక్క బాప్తిస్మాన్ని గురించినటువంటి మాటలు ముందుకు అడుగు వేసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఈ సంగతి ఎందుకు వ్రాయబడింది? ఈ మొదటి 10 వచనాల్లో తెలియజేయబడినటువంటి సంగతి ఎప్పుడో ఇశ్రాయేల్ కాలంలో వారి జీవితంలో జరిగినటువంటివి మనకెందుకు వ్రాసా ఉన్నాడు అంటే, మనకు బుద్ధి కలగడానికి. అంటే మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నామేమో ఆలోచన చేస్తే బుద్ధి లేని స్థితిలో ఉన్నాము అని దేవుడు అంటున్నాడు. మన ఆలోచనలు బుద్ధి లేనటువంటి ఆలోచనలుగా ఉన్నాయేమో. దానికి ఒక ఉదాహరణ తెలియజేస్తా ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలను గురించి ఒక మాట మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు అంటే, ఆ 10వ అధ్యాయంలో అక్కడ మొదటి వచనాల్లో మనము చూచినట్లయితే, మొదటి 5 వచనాలను చదువుతా ఉన్నాను, కొంచెము త్వరగా ఫాలో అవ్వండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరించబడిరి. దేవుని బిడ్డలారా, ఈ మాటను మనం ఒకసారి ఆలోచన చేసి కొంచెము లోతుకి మనము వెళదాం. ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు మోషే మీద సనిగారు కదా. వెనక చూస్తే ఫరో సైన్యం వెంటాడుతూ ఉంది, ముందు చూస్తే ఎర్ర సముద్రము కనిపిస్తూ ఉంది. మోషే మేము ఇక్కడ ఎలా ఉండాలి, ఎలా చనిపోతామేమో కదా, ముందుకు వెళితే సముద్రంలో పడి చనిపోతాం, వెళ్లకుండా వెనక్కి వెళ్ళాలంటే ఫరో సైన్యం వస్తూ ఉంది, వాళ్ళ చేతిలో హతమైపోతాం ఏంటి అని వారు దేవుని యొక్క సన్నిధిలో దేవుని శక్తిని ఆలోచన చేయకుండా మోషే మీద సణుగుతూ ఉన్నారు కదా. దేవుడు వారిని పొడి నేల మీద నడిపించినట్లుగా, ఆరిన నేల మీద నడిపించినట్లుగా సముద్రమును పాయలు చేసి నడిపించాడు. అయితే ఇక్కడ సందర్భం మనం ఆలోచన చేయాలి. మనకు తెలుసు ఈ కథ అంతా జరిగినటువంటి సందర్భం మనకు తెలుసు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రము పాయలైనప్పుడు వారు నడిచి అవతలకు వెళ్ళారు. ఐగుప్తీయులు కూడా, ఫరో సైన్యం కూడా అలాగూ చేయాలని వారు సముద్రం మధ్యలో వరకు వచ్చిన తర్వాత వారు మునిగి చనిపోయారు. ఇశ్రాయేలీలు వెళ్ళేటప్పుడేమో సముద్రం పాయలైంది, ముందుకు వెళ్ళారు. వారిని వెంబడిస్తూ వచ్చినటువంటి ఐగుప్తీయులు మాత్రము మధ్య వరకు వచ్చినప్పుడు ఆ చివరికి వెళ్లకుండానే సముద్రం మరలా కలిసిపోయినప్పుడు వారందరూ సముద్రంలో చనిపోయినటువంటి వారుగానే ఉన్నారు. ఇది మనందరికీ తెలిసినటువంటి మాటే కదా. ఇదే మాట మనము ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయము 29వ వచనంలో కూడా వ్రాయబడింది. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి
నడిచిపోయిరి, ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. అవును కదా, మనము 10 కమాండ్మెంట్స్ అనేటువంటి సినిమాలో కూడా స్పష్టంగా చూసాం ఈ మాట. ఈ సందర్భం స్పష్టంగా మనకు చూపించారు. వాళ్ళు మునిగిపోయారు, చప్పట్లు కొట్టేశాము. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి చప్పట్లు కొట్టాం. ఇశ్రాయేలు పట్ల దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని చేశాడు. వారు అద్దరికి వెళ్ళిన తర్వాతే సముద్రం కలిపివేశాడు. చీలిపోయిన సముద్రం కలిసినప్పుడు అందరూ కూడా శత్రు సైన్యం అంతా మునిగి చనిపోయారని సంతోషంగా దేవునికి స్తోత్రాలు కూడా చెల్లించాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఒక ప్రశ్న మన హృదయాలలో కలగాలి. ఎందుకు అలాగ జరిగింది? ఇశ్రాయేలీలు దాటేంత వరకు సముద్రము చీలినటువంటిదిగా ఉన్నటువంటిది దారి చూపించింది. వారు దాటగానే ఎందుకు మునిగిపోయారు? ఐగుప్తీయులు అలాగ చేయజూచి. కేవలము ఇశ్రాయేలీలైనా దేవుని బిడ్డలు, వాళ్ళంటేనైనా దేవునికి ఇష్టము, ఐగుప్తు ప్రజలంటే ఇష్టం లేదా? అందరికీ ఒకే రకంగా ఎండను వర్షాలను కురిపిస్తూ ఉన్నాడు కదా దేవుడు. మరి ఈ విషయంలో ఎందుకు అట్లాగా చేశాడు? రకరకాల విమర్శలు, ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. ఒక శ్రేష్టమైనటువంటి మాట మనం వినాలి. ఇప్పుడు దేవుడు దానికి సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎందుకు అట్లా జరిగిందో ఆలోచన చేశారా? లేఖనం చెప్తున్నటువంటి మాట, ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తు ప్రాంతాన్ని విడిచి బయటకు రాకమునుపు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మీరందరూ పస్కా బలిని ఆచరించండి. నిర్గమకాండము గ్రంథము 12వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి సందర్భం. పస్కా బలిని మీరు ఆచరించండి. ఆ యొక్క బలి పశువు యొక్క రక్తమును 2 నిలువ కమ్మీలకు పైనున్న అడ్డు కమ్మీకు మీరు రాయండి. ఇదిగో ఈరోజు యెహోవా మరణదూత సంచరించబోతా ఉన్నాడు కదా, ఆ రక్తమును చూచి మీ ఇంటిలోనికి రాకుండా దాటి వెళ్ళిపోతాడు మరణదూత. ఒకవేళ ఇంటిలోనికి వస్తే తొలి సంతానమునకు, పశువులకైనా మనుషులకైనా తొలి సంతానము హతులైపోతారు. ఇది నా ఆజ్ఞ అని దేవుడు చెప్పినప్పుడు ప్రజలందరూ ఇశ్రాయేలీలు అలాగా చేశారు. మరణదూత వస్తూ ఉంది రాత్రుల్లో, వచ్చి లోపలికి రాకుండా ఆ రక్తమును చూచి అది దాటి వెళ్ళిపోతా ఉన్నాడు. దాటి వెళ్ళిపోయాడు మరణదూత. ఐగుప్తీయులు అలా చేయలేదు కదా, వారు పస్కా బలిని అర్పించలేదు కదా, వారి గుమ్మాలకు 2 నిలువు కమ్ములకు పైన ఉన్నటువంటి కమ్మేకి ఆ బలి పశువు రక్తము పూయలేదు. దాంతో లోపలకు మరణదూత వచ్చి వారందరినీ చంపేసింది కదా. ఆ తొలి కుమారుని, తొలి సంతానం అంతటిని ఐగుప్తు దేశమంతా చనిపోయారు కదా. పశువులు రకరకాలుగా ఉదయం లేసరికి అల్లా కల్లోలం అయిపోయింది కదా దేశమంతా. అది అక్కడ ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. ప్రియదేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు కాపాడబడడానికి కారణం ఏంటంటే, వారు రక్షింపబడడానికి కారణం ఏంటంటే, దేవునికి మొరపెట్టారు, మమ్మల్ని కాపాడండి అని వారు మొరపెట్టినప్పుడు దేవుడు హోరే పర్వతం మీద వారి ప్రార్థన ఆలకించి దిగి వచ్చాడు కదా. దిగి వచ్చినప్పుడు దేవుడు వారికి చెప్పినట్లుగా మోషే ద్వారా తెలియజేయబడినట్లుగా వాడు చేస్తూ ఉన్నారు. అంటే వారు విశ్వాసమును కలిగి ప్రార్థన చేశారు. విశ్వాసమును కలిగి వారి విశ్వాసమునకు క్రియలు కూడా తోడయ్యాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేను విశ్వాసిని, నేను ప్రార్థన చేస్తా అంటే కాదు, నీ ప్రార్థనకు ప్రతిఫలము తెచ్చేటువంటి క్రియ నీ జీవితంలో ఉండాలి. నీ ప్రార్థనకు చక్కటి ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి, చక్కటి జవాబునిచ్చేటువంటి ఆ క్రియ నీ జీవితంలో ప్రభు చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. చేస్తున్నావా లేదా? నా బిడ్డక విశ్వాసే, కానీ దానిని ఆచరిస్తున్నాడా లేదా? రక్షణ పొందాడు, బాప్తిజం పొందాడు, కానీ నిలబడుతున్నాడా లేదా? నా మాట వింటున్నాడా లేదా? లేఖనం చదువుతున్నాడా లేదా? ప్రార్థన చేస్తా ఉన్నాడా లేదా అని దేవుడు పరీక్షిస్తే, క్రియలు లేకపోతే నువ్వు ఎలా నిలబడగలవు?
ఎలాగా ఉండేటువంటి వాడవుగా ఉంటావు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పస్కా బలి పశువు యొక్క రక్తము ఇశ్రాయేల్ ప్రజలకు తోడుగా ఉంది. ఇశ్రాయేల్ అందరూ ఐగుప్తును విడిచి కనానుకు బయలుదేరి నడుస్తూ ఉంటే వారికి ఎదురైనటువంటి శోధనలు, ఎదురైనటువంటి పరిస్థితుల్లో అన్నిటిలో దేవుడు ఎలాగ వారికి విడుదలను అనుగ్రహిస్తూ ఉన్నాడో ఆ క్రియల రూపంగా వారు జరిగించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. ఏంటంటే, యేసయ్య రక్తం అనేటువంటిది మనకు విమోచన కలుగజేస్తుంది. ఇది మనం నమ్మాలి. మొట్టమొదట ఇది మనం నమ్మాలి. పస్కా బలి పశువు ఇశ్రాయేలీలకు ఎలాగ విడుదలను కలుగజేసిందో, మరణదూత వారి ఇండ్లలోనికి రాకుండా ఆ గొర్రెపిల్ల రక్తమును వారి గుమ్మాలకు కమ్ములకు ఎలాగ పూయబడినప్పుడు అది దాటి వెళ్ళిందో, అదే రీతిగా ఎర్ర సముద్ర పాయలైనప్పుడు వారు పొడి నేల మీద ఎలాగ నడిచి వెళ్ళారో, వీటన్నిటి కారణం ఏంటంటే ఆ గొర్రెపిల్ల రక్తము వారికి తోడుగా ఉన్నది, వారి మీద అది గుర్తుగా ఉన్నది, వారి మీద అది ప్రోక్షించబడింది. అది క్రియారూపకం కూడా చేస్తూ ఉన్నారు. క్రియారూపకంలో కూడా వాళ్ళు నడిచినటువంటి వారుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలానే మనం ఏం చేయాలంటే, బాప్తిజం ఎందుకు అంటే ఇందుకే. నేను యేసయ్యను నమ్మాను, వెరీ గుడ్, మంచిదే. కానీ నువ్వు నమ్మినటువంటి దేవుడు చెప్పిన మాట నువ్వు వినాలి. బ్యాప్టిజం తీసుకోండి అని చెప్పితే మనం బాప్తిజం తీసుకోవాలి. మనము బాప్తిజం అనేటువంటిది మనకు అంత ముఖ్యమైనటువంటిదిగా మనకు కనిపిస్తూ ఉంది కనుక, ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు బాప్తిజం అనేటువంటి ఆలోచన అన్నిటికీ మనకు సమాధానం ఇచ్చాడు దేవుడు. ఇంకా రక్షణ పొందనటువంటి వారు రక్షణ పొందడానికి సిద్ధపడండి. మీ సంఘములు ఏర్పాటు చేయబడిన బాప్తిజం కార్యక్రమంలో పాల్గొనండి. లేకపోతే మీరు అడగండి సేవకుడిని, నాకు బాప్తిజం ఇవ్వండి ప్రభువా అని. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభు మీ మాటలు ఆలకించి ప్రార్థన అంగీకరించి మీకు రక్షణ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇంతవరకు మీరు తోడుగా ఉండి మాతో మాట్లాడారయ్యా. బాప్తిజం మాకు ఎందుకు అవసరం అనేటువంటి విషయాలు, బాప్తిజం గురించినటువంటి బోధన బట్టి మీరు మాతో మాట్లాడిన మాటను ఎన్నో అంశాలు తెలియజేయబడినటువంటివిగా ఉంటూ ఉండగా వాటిని మేము విడిచిపెట్టకుండా వాటి ప్రకారంగా జీవించే కృపను దయచేయమని ఈ కార్యక్రమం చూస్తున్న వారిని, యూట్యూబ్లో అప్లోడ్ చేయబడిన కార్యక్రమంలో ఏకీభవిస్తున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. స్పాన్సర్ చేసిన బిడ్డల కుటుంబాన్ని మీరు దీవించండి నాయన. అన్ని విధాలుగా మా ప్రభ సహాయకులుగా మీరుండి నాయన, ప్రతి అవసరంలో వారికి తోడుగా ఉండి మీ నామానికే మహిమ ప్రభా సమస్తమును మీరే అనుగ్రహించి దీవించి నాయన, మీరు మహిమగంత ప్రభావాలు పొందమని, మీరు ఆకడ సిద్ధపరచమని, ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి దీవించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.